ఆ తండ్రికి ముగ్గురు కొడుకులు. అందరినీ ఒకేలా పెంచాడు. కానీ చెడు వ్యసనాలకు బానిసైన రెండో కొడుకుతో తండ్రికి తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఆస్తి పంచి వాళ్ళని గొడవలకు దిగుతూ సొంతింటిపైనే కాల్పులకు దిగాడు అతడు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన కలకలం సృష్టించింది. నెల్లూరులోని ఆచారి వీధిలో సొంతింటి ముందే ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఆస్తివ్వాలని తండ్రిని బెదిరించాడు. ఏకంగా ఇంటిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. నెల్లూరులోని ఆచారి వీధిలో రాజస్థాన్కు చెందిన రాజ్మల్ జైన్ చాలా సంవత్సరాల క్రితం నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు దిలీప్ కుమార్ జైన్, హితేష్ కుమార్ జైన్, మనోజ్ కుమార్ జైన్ అనే కుమారులు ఉన్నారు. ముగ్గురిని విద్యావంతులను చేసి వ్యాపార రంగంలోకి దించారు. రెండో కుమారుడైన హితేష్ కుమార్ జైన్ చెడు వ్యసనాల బారిన పడి వ్యాపారం కోసం తండ్రిచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. డబ్బు విషయంపై కుటుంబ సభ్యులతో వివాదం రావడంతో భార్యతో కలిసి నెల్లూరులోని శిఖరంవారి వీధిలో వేరు కాపురం ఉంటున్నాడు. కుమారుడు బాగుపడతాడు అనే ఉద్దేశంతో బెంగళూరులో వ్యాపారం పెట్టేందుకు 40 లక్షల రూపాయలను హితేష్ కు ఆయన తండ్రి రాజ్మల్ జైన్ ఇచ్చాడు. అక్కడ కూడా నష్టాలు రావడంతో నెల్లూరులోని సుబేదార్పేటలో దుర్గా గ్లాస్ అండ్ ప్లైవుడ్స్ పేరుతో మరో వ్యాపారాన్ని ప్రారంభించాడు. దాన్ని కూడా సక్రమంగా నిర్వహించకపోవడంతో అక్కడ కూడా వ్యాపారం అంతగా సాగడం లేదు. ఈ క్రమంలో ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరచూ ఇంటికి వచ్చి రాజ్మల్ జైన్ తో పాటు సోదరులతో గొడవ పెట్టుకునేవాడు. ఈ క్రమంలో ఈ నెల 11న ఇంటికి వచ్చి ఆస్తి పంపకాలు చేయకపోతే తుపాకీతో కాల్చుకుని చనిపోతానని బెదిరించాడు. కానీ ఆ సమయంలో తుపాకీ పేలకపోవడంతో హితేష్ కు ప్రాణాపాయం తప్పింది. అనంతరం పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సర్దుబాటు చేశారు. కానీ అంతటితో హితేష్ ఊరుకోలేదు. ఆస్తి కోసం ఈసారి 5 మంది మిత్రులతో కలిసి వచ్చి ఇంటి తలుపులు తెరవాలని గట్టిగా కేకలు వేశాడు. సీసీ కెమెరాలో హితేష్ ను చూసిన కుటుంబ సభ్యులు భయపడి తలుపులు తెరిచేందుకు నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన హితేష్ తన వెంట తెచ్చుకున్న లైసెన్స్డ్ గన్తో తలుపుపై కాల్చాడు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే వచ్చిన పోలీసులు హితేష్ తో పాటు 5గురు మిత్రులను అదుపులోకి తీసుకున్నారు. హితేష్ ఉపయోగించిన గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలు మనిషిని ఎంతటి స్థాయికి దిగజారుస్తాయో ఈ ఘటనతో అర్థమవుతోంది.